దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న మెసేజ్ వినండి, మీ జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. గలతీ పత్రికలో పౌలు గుణలక్షణాలు మనకు కనబడతాయి. బెన్యామీను గోత్రికుడును చిన్న ఆసియాలోని తార్సు పట్టణంలో జన్మించిన పౌలు ఒక దినాన తన సహచరులతో కలిసి దమస్కు మార్గము గుండా వెళ్ళుచున్నప్పుడు ప్రభు చేత దర్శించబడి రక్షించబడింది. ఆనాటి నుండి తన శాస జీవితాన్ని క్రీస్తు కొరకు గడిపింది. అయితే ఈ పత్రికలో, గలతీ పత్రికలో తాను కలిగి ఉన్న అర్హతలను, లక్షణాలు కొన్నిటిని మనం ధ్యానించుకుందాం. దేవుని చేత మాత్రమే అపోస్తులుగా పిలువబడిన పౌలు, అపోస్తులు అనగా ఒక విశేష కార్యం నిమిత్తం పంపబడుటకు పిలువబడిన వాడు అని అర్థం. కొత్త నిబంధనలో ఒక అపోస్తులుడు సువార్త ప్రకటించడానికి, సంఘాలు స్థాపించడానికి క్రీస్తు నుండి ప్రత్యేకమైన అధికారాలను పొందినవాడు. కొత్త నిబంధనలో ఒక అపోస్తులుడు నాయకుని చిత్త ప్రకారం సేవించుటకు పిలువబడి పంపబడిన ఒక విశిష్ట పరిచారికుడు. క్రొత్త నిబంధనలో ఒక అపోస్తులుడు యజమాని ఆజ్ఞాపించిన దానిని చేయుటకు పిలువబడి పంపబడిన ఒక ప్రత్యేకమైన సేవకుడు. పౌలు దేవుణ్ణి సంతోషపెట్టగోరిన మనుషులను కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. భక్తుడైన పౌలు మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం లేదని చెబుతున్నాడు. ఎందుకంటే తన పూర్వ జీవితం భక్తి గల పరిశీను వలె మనుషులు మెప్పింప ప్రయత్నించింది. అప్పుడు ఏది లాభదాయకమని తలంచాడో నేడు అది నష్టముగా తలంచి క్రీస్తు పిలుపునకు నమ్మకస్తునిగా ఉండుటకు తీర్మానించుకున్నాడు. నేటి దినాల్లో మనం ఎవరిని మెప్పించాలని ప్రయత్నిస్తున్నాం? దేవుని ఘనతనా లేక మనుషుల ఘనతన ఆశించేవారుగా ఉన్నామా? తప్పక ఆలోచించుకోవాలి. మనం ఎప్పటికి కూడా దేవునిని సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవుని ఎదుట అబద్ధమాడని వానిగా ఉన్న పౌలు పౌలు ఈ పత్రిక గలతీయులకు రాసిన సమయంలో యెరూషలేములో ఉన్న తల్లి సంఘమునకు యాకోబు ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనంలో యెరూషలేము దర్శించినప్పుడు యాకోబును తప్ప మరి 12 మంది అపోస్తలులతో తనకెలాంటి సంబంధం లేని గలతీయులు తెలుసుకోవాలని సత్యం పలికాడు. అబద్ధమాడటం వలన అనర్థాలే కానీ ఏ ప్రయోజనం ఉండదు. ఒక అబద్ధమాడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో 100 అబద్ధాలు ఆడవలసింది వస్తుంది. క్రైస్తవులమైన వారు